సినీ కార్మికుల సమ్మెపై పలువురు నిర్మాతలు చిరంజీవిని కలిశారు. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియా యార్లగడ్డ, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు 30% వేతనాలు పెంచితేనే పనిలోకి వస్తామంటున్నారు సినీ కార్మికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, సినీ కార్మికుల సమ్మెపై పలువురు నిర్మాతలు చిరంజీవిని కలిసినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, సినీ కార్మికుల సమ్మెపై ఈరోజు చిరంజీవి ఇంటికి గిల్డ్ నిర్మాతలు చేరుకున్నారు. అల్లు అరవింద్ కానీ, సురేష్ బాబు, సి కళ్యాణ్, ఇట్లాగా సుప్రియ యార్లగడ్డ, మైత్రి రవి వీళ్ళందరూ కూడా వచ్చి చిరంజీవి గారితో ఈ 2 రోజులు జరిగిన సంభాషణలు, అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చర్చిస్తున్నారు. ఇప్పుడే సురేష్ బాబు ఆ సమావేశం నుంచి బయటకు వచ్చి ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా చిరంజీవి గారితో చర్చించాము. ఇక మీదట ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలి, ఎట్లా తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక కొలుక్కొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ట్రయాంగిల్ ప్రకారంగా చూసుకుంటే, ఇటు సినీ నిర్మాతలు, ఇటు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు, తర్వాత ఫిలిం ఛాంబర్, ఈ ట్రయాంగిల్ దీంట్లో నిర్మాతల మటుకు ఏమంటున్నారంటే, మాకు ఇప్పుడు అదనంగా పెంచితే వీళ్ళకి సినీ కార్మికుల డిమాండ్లను ఇప్పుడు మేము తీర్చలేము, అంటే దాదాపు 30% అనేది మేము ఇవ్వలేము ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉందని సినీ నిర్మాతలు చెప్తున్నారు. అలాగే సినీ కార్మికులు ఏమంటున్నారంటే, దాదాపు 3 సంవత్సరాల క్రితం పెంచాల్సింది ఇప్పుడు వరకు పెంచలేదు, అదే మేము 6 నెలల నుంచి అడుగుతున్నాము, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు పూట గడవడమే కష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా సినిమా కార్మికుల నుంచి డిమాండ్లు వస్తుంది. అయితే ఫిలిం ఛాంబర్ వీళ్ళిద్దరిని అనుసంధానం చేస్తూ కూడా ఫిలిం ఛాంబర్ ఒక మాట చెప్తుంది, నిర్మాత లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, అలాంటి నిర్మాతల్ని ఇలా మీరు డిమాండ్ చేయడం అనేది బాధగా ఉంది. అసలే మన లేబర్ కమిషనర్ దగ్గర ఈ సమస్య అనేది అక్కడ ఉంది కాబట్టి, వాళ్ళ అండర్లో ఉంటుంది కాబట్టి మీరు ఏకపక్షంగా సమ్మె అని నిర్ణయం తీసుకున్నారు, ఇది చాలా దుర్మార్గం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫైనల్ గా కూడా నిన్న నిర్మాతలు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈ యూనియన్స్ లో ఉండే ఈ కార్డు మెంబర్లు కాకుండా స్కిల్స్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని మేము పనిలోకి ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా కొన్ని నిర్మాణ సంస్థలు, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా వాళ్ళు పిలుపునిచ్చాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే దాదాపు 25,000 మంది కార్మికులు ఇటు ఫెడరేషన్ తరపున ఉన్నారు. వాళ్ళని కాదని స్కిల్స్, అంటే సినిమా అంటే ఫ్యాషన్ తోటి వచ్చే చాలా మంది, తర్వాత నైపుణ్యం, స్కిల్స్ ఉన్న నైపుణ్యం వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా కార్మికులు చాలా, అంటే ఏంటి ఇది ఎట్లా పోతుంది, మేము న్యాయమైన కోరికలు మేము కోరుతుంటే వీళ్ళు ఇలాంటిది ఒక మెలికి పెట్టారేంటి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇందాక ఈ రోజు మధ్యాహ్నం నుంచి గిల్డ్ నిర్మాతలు ఒక 2 గంటల పాటు వాళ్ళు సమావేశమయ్యారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, దాదాపు 2 రోజులు సినిమా ఉంటుంది. అయితే ఆ 10 రోజుల సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఆ చర్చ జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో జరిగే సమావేశం ఒక కొలిక్కి వస్తుందనే అనుకోవచ్చు కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.